వెంకీ వాళ్ళ ఇంటికి పోలీసు వస్తారు. పోలీసుని చూసి షాక్ అవుతారు. పోలీసు వెంకీ దగ్గరికి వచ్చి మిస్టర్ వెంకీ అని పిలుస్తాడు. వెంకీ బయటికి వస్తారు. వచ్చి ఏంటి ఇలా వచ్చారు అని పోలీసుని అడుగుతారు. అప్పుడు పోలీసు మీరు పనిచేస్తున్న కంపెనీలో రాత్రి దొంగతనం జరిగింది. ఆ డబ్బు నువ్వే కాజేశావని యాజమాన్యం నీ మీద అనుమానంగా ఉందని చెప్పాడు. అప్పుడు ఆ పోలీసు మీ ఇంటిని కూడా సోదా చేయాలి అని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న పద్దు వాళ్ళ తాతగారు మరియు వెంకీ కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. అప్పుడు వెంకీ సరే అని చెప్పగా అప్పుడు పోలీసు వాళ్ళంతా ఇంటిని వెతకడం స్టార్ట్ చేస్తారు. వెతుకుతుండగా డబ్బుతో ఉన్న సూట్ కేసు కనిపిస్తుంది. అది తీసుకొచ్చి పోలీసులు ఎస్ఐకి ఇస్తారు. అప్పుడే అక్కడ ఉన్న కంపెనీలోని లీడరు ఇదే సార్ రాత్రి నుంచి కనపడకుండా పోయిన క్యాష్ బ్యాగు అని అంటాడు. అప్పుడు ఎస్ఐ ఉండి అవునా అని చెప్పి సో వెంకీకి బేడీలు వేసి బండి ఎక్కించండి అని పోలీసులకు చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ బేడీలు వెంకీకి వేసి వ్యాన్లో ఎక్కడికో తీసుకెళ్తారు. తర్వాత పోలీసులు వెంకీకి ఎక్కడికో తీసుకొని వెళ్ళి తలకు గన్ పెట్టి ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా చివరి కోరిక తీర్చే అవకాశం ఇచ్చింది కనుక నీకొక అవకాశం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అని పోలీసు వెంకీని అడుగుతాడు. అప్పుడు వెంకీ మా నాన్న అని పోలీసుతో అంటాడు. అన్నప్పుడు ఏంటి అని పోలీస్ అంటే అప్పుడు వెంకీ తన పర్సులో నుంచి వాళ్ళ నాన్నగారి ఫోటో తీసి చూపిస్తుండగా ఆ ఫోటో కింద పడిపోతుంది. అప్పుడు ఆ పోలీసు కిందకి వంగి వాళ్ళ నాన్నగారి ఫోటో తీసి చూడబోతాడు. ఇంతలో ఏం జరుగుద్దో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.